ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా శంకర్ నారాయణను గెలిపించామని అతను ఎమ్మెల్యే అయిన అనంతరం స్థానిక నాయకులపైనే కేసులు బనాయించి ఆర్థిక ఇబ్బందులు పెట్టారని, అందుకే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ నారాయణను ఓడించడమే మా లక్ష్యమని వైసీపీ రెబల్ అభ్యర్థి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోరంట్ల నేత గంపల రమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ వీడలేదని అన్నారు. మా సమస్యలను అధిష్టానం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దాం అన్న అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా ముందు మా బాధను వెలగబోతున్నామన్నారు. పెనుగొండ నియోజకవర్గంలో లేఅవుట్ వేయాలన్నా, ఇల్లు నిర్మాణం చేయాలన్నా అతనికి మామూలు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరిచి అతని మార్చాలని కోరారు. జగనన్నకు నమస్కారం అన్న. ఈ రోజుకు మేము వైఎస్ఆర్ గత 4.5 సంవత్సరాలుగా శంకరనారాయణ మాతో వేధించినా కూడా మేము పార్టీ వదలలేదు. కష్టాలున్నా సుఖమున్నా పార్టీలోనే ఉంది. ఈరోజు మీరు ఆయనకు అనంతపూర్ ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమై అక్కడ ఇండిపెండెంట్గా వేశారు. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలను మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 52 కేసులు పెడితే ఒకే కులస్తులు 48 మంది ఉన్నారు. మొత్తం ఆయన పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 104 కేసులని, మాకున్న ఇన్ఫర్మేషన్ 52 కేసులు. 52లో 48 ఒకే కులస్తులను పెట్టినారు. మన కులాలు భేదాలు లేకుండా అంతా వైఎస్ఆర్ పార్టీ. ఆయన అవినీతి చేసినది కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో. రఘునాథ్ రెడ్డి అని ఉన్నాడు. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు ప్లస్ వైఎస్ఆర్ లీడరు. కాంగ్రెస్లో కూడా అతను 2 తూర్లు వార్డు మెంబర్గా కాకుండా పంచాయతీలో గెలుచుకున్నాడు. ఆయనతో ఇల్లు కడుతుంటే 3 లక్షలు ఇచ్చేదాకా పర్మిషన్ కూడా ఇచ్చింది. అట్లా హసేన్ ఖాన్ అని ఉన్నాడు. ఆయనతో దాదాపు 9 నుంచి 15 లక్షల దాకా లాగాడు. ఈ విధంగా సొంతం కార్యకర్తలతో డబ్బులు లాగిన ఘనత ఆయనకే చేసి, ఎవరైనా వెంచర్ చేస్తే 10 లక్షలు తీసుకున్నాడు. ఇలాంటి వారికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమే. అక్కడ ఇండిపెండెంట్గా చేస్తున్నాం. ఇంకొకసారి ఆలోచించుకోండి, ఇంకా టైం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎస్టీస్ వాళ్ళు కాలర్ పట్టుకొని నిలేసే స్థాయికి తెచ్చుకున్నాడు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా చేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. అదే ఆయన యాదవులు అమ్మాయిని వాలంటరీగా అంగన్వాడీగా పీకేసి వేరే వాళ్ళకి ఇవ్వడంతో గొడవ అయింది. వాళ్ళు కూడా గొడవ చేశారు. 2 తూర్లు పబ్లిక్తో చెప్పులు వేయించుకునే వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. అందుకోసమే నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను. నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళ కింద పెట్టిన కేసులు నడుస్తున్నాయి, కోర్టుకు తిరుగుతున్నారు మన కార్యకర్తలు. దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. పార్టీ బలోపేతం చేయాలనుకుంటే, లేదు మన పార్టీ గెలవాలనుకుంటే శంకరనారాయణ టికెట్ మార్చే ఆలోచన పెట్టుకోండి. లేకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏమంటే మీరు ఎత్తుకుంటే ప్రతి నాయకుడు ప్రెస్కు పెడుతున్నారు, మీరు ప్రెస్కు పోతున్నారు అంటారు. ప్రెస్కు పోవడానికి కారణం మీరు అవైలబిలిటీ లేకుండా పోవడము, వచ్చిన నాయకులకు చెప్పినా ఇది చేయకుండా పోవడము. పెద్దిరెడ్డన్నకు చెప్పినాము, సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినాము, అంతకుముందు మన బొత్స సత్యనారాయణకు కూడా చెప్పినాము కేసులు మాఫీ చేయించండి ఇట్లా అన్నీ. ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టినారు. కావాలంటే విచారణ ప్రెస్ మీట్ కేసుకు దేహంతో సెక్షన్స్ వేసినారు. ఇలాంటివన్నీ చేసినారు. కాబట్టి దయచేసి అతన్ని మార్చేక ఆలోచించండి. లేదంటే నేను ఇండిపెండెంట్గా కొనసాగుతానని పత్రికాముఖంగా మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను.